రావు గారు, ఉమ్, ఓ జనరల్ క్వశ్చన్. ఏంటది? ప్రపంచవ్యాప్తంగా ఎట్లున్నా ఆసియా ఖండంలో, భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో యేసుక్రీస్తుని గురించినటువంటి వ్యతిరేక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. ఎస్, అవును. మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక వీడియో చూసాను. ఒక ఆయన ఎవరో 3 మేకులు పిక్కులేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, వారికి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ అసలు దీని వెనక కలటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మం ఏమంటారు? చాలా అద్భుతమైన ప్రశ్న చక్రి ఇది. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్కి మనం మన ఛానల్లో రెస్పాండ్ అవ్వాలి. అవును, ఛానల్లోనే కాదు, వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో, మన సంఘంలో కానీ, మన బంధువులు స్నేహితుల మధ్యన కానీ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, కానీ చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకు అంటే, యేసుక్రీస్తుకి వ్యతిరేకత, యేసుక్రీస్తు పట్ల ద్వేషం, యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేకపోవడం, యేసుక్రీస్తుకి విరోధత్వం అనేది ఈవేళ ఈ జనరేషన్లో ఉన్నది కాదు. ఓకే. 2026 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పటి నుంచే క్రీస్తు విరోధి ఆయనకి వ్యతిరేకంగా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఆయన సొంత మనుషులు, ఒకసారి బైబిల్లో చరిత్రలోనికి వెళ్తే ఆయన సొంత మనుషులు, సొంత అన్నదమ్ములు, సొంత కుటుంబీకులు క్రీస్తు విరోధి స్వాధీనంలోనికి వెళ్ళి ఈయన్ని వ్యతిరేకించారు, దూషించారు, ద్వేషించారు. ఒక పక్కన అనేక మంది అద్భుతాలు అనుభవిస్తున్నారు, దేవుడు రాజ్య మహిమను చూస్తున్నారు, దేవుడు రాజ్య శక్తిని అనుభవిస్తున్నారు. అయినా కూడా మరో పక్కన క్రీస్తు విరోధి యొక్క స్వాధీనంలోనికి వెళ్ళి వాళ్ళందరూ ఈయనకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. చివరికి ఆయన్ని సిలువ వేసింది కూడా ఆయన సొంత వాళ్ళే, యూదులే. ఇదెందుకు, ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం మన జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలుసా నీకు? తెలుసండి. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తావా? నాకు కొంచెం పని ఉంది. నేను తీసుకెళ్ళకపోవచ్చు. ఏ తెలుసంటున్నావుగా? తెలుసు, కానీ అంత ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలా తెలుసు, అంటే పరిచయం లేదా? పరిచయం లేదు. అట్లీస్ట్ ఫోన్ చేస్తావా? ఫోన్లో అన్న మాట్లాడిస్తావా? లేదండి, చేయలేదు. ఏ? ఎందుకంటే పరిచయం లేదు. పరిచయం లేదు. సరే, పోనీ ఆయన కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అదన్నా చెప్తావా? తెలిస్తే చెప్తాను. తెలిస్తే చెప్తాం. అంటే ఆయనకి మటన్ కర్రీ ఇష్టమా, ఫిష్ కర్రీ ఇష్టమా, చికెన్ కర్రీ ఇష్టమా, లేదంటే పప్పు తోటకూర ఇష్టమా, ఏమన్నా తెలుసా? తెలియదండి. ఏ? ఎప్పుడు అధ్యయనం చేయలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు అంటావు? లోకేష్ ఒక్కడే తెలుసా? కన్ఫామా? ఓకే, తెలుసు కాబట్టి కరెక్ట్గా చెప్పేసి. ఆయన ఉదయం ఎన్నింటికి లేస్తాడు? జిమ్కి వెళ్తాడా? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తాడా? చేస్తాడు అనుకుంటున్నా, కానీ కన్ఫామ్గా తెలియదు. అది కరెక్ట్గా తెలియదు. ఆయన వయసు 60 సంవత్సరాలని ఒకరు, 70 సంవత్సరాలని ఒకరు, 74 అని ఒకరు చెప్తున్నారు ఈ సోషల్ మీడియాలో. ఏది కరెక్ట్ అంటావు? 70+ అనేది కరెక్ట్. 70+ అంటే ఎగ్జాక్ట్గా తెలియదు ఇది కూడా. సో ఆయన కోసం కూడా పూర్తిగా తెలియదు నీకు, అంతేనా? ఇన్ ద సేమ్ వే మనం ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నాం, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నాం. మన రాష్ట్రానికి ప్రధాన అధిపతి, పాలకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన కోసము కూడా మనకు పూర్తిగా తెలియదు. ఆయన తెలియదు, ఆయన కోసము తెలియదు. ఇన్ ద సేమ్ వే యూనివర్స్ అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడి కోసం కూడా మానవుడికి పూర్తిగా అర్థం కావట్లేదు. జీసస్ క్రైస్ట్ కోసం కూడా సరిగ్గా తెలియనటువంటి స్థితిలో, ఆయన తెలియకపోవడం కాదు, ఆయనతో పరిచయం లేకపోవడం కాదు, ఆయన కోసం కూడా సరిగ్గా తెలియనటువంటి అనేక మంది మాట్లాడేస్తున్నారు ఈవేళ. వాళ్ళకి తెలియకంటనే మాట్లాడేస్తారు. దే జస్ట్ లైక్ ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి కోసం ఏమీ తెలియకంట, ముఖ్యమంత్రి తెలియకంట ఆయన కోసం ఏదేదో మాట్లాడేస్తే అది వ్యాలిడ్ అవుతుందా? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. వి కెనాట్ డిఫెండ్ గాడ్. గాడ్ మీన్స్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. గాడ్ మీన్స్ ద సుప్రీం పర్సన్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన మనం డిఫెండ్ చేయలేం. హీఈస్ అవర్ డిఫెండర్. ఆయనే మన ప్రొటెక్టర్, ఆయనే మన కాపరి, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు, ఆయనే మనల్ని జీవింపు చేస్తున్నాడు. ఆయన ప్రతిదీ ఒక
లక్ష్యముతో, ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో చేస్తున్నాడు. ఇది కూడా తెలియనటువంటి అనేక మంది అన్యులైన వాళ్ళు యేసుక్రీస్తు పైన దాడి చేస్తూ, అంటే క్రీస్తు కోసం తెలీదు, క్రీస్తు తెలీదు వాళ్ళకి. బైబిల్ చదివిన అందులో ఉన్నటువంటి అనేకమైన వచనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బికాస్ వాళ్ళు చదివేటప్పుడే దాన్ని ఏమంటారు, వ్యతిరేక భావంతో చదువుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి చదవట్లేదు. సో క్రీస్తును గూర్చినటువంటి వ్యతిరేకత ఇవాళదే కాదు, అనాదిగా వస్తుంది. అది ఇవాళ కొనసాగుతుంది. నువ్వు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా, ఆసియా ఖండంలో, భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, గాస్పెల్ అంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్త నీకు తెలుసా? బైబిల్లో తెలుసు. ఏంటది? క్రీస్తు మన కోసం, మన పాపాల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి అనేది సువార్త. బైబిల్లో ఉన్న ముఖ్యమైన సారాంశం అది, యేసుక్రీస్తుని కూర్చున్న. ఎందుకు అంటే ఈ భూమి మీద సూర్యుడి కింద జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ సువార్త వలన మాత్రమే రక్షించబడతారు. అంటే తిరిగి మళ్ళా పరలోకంలో ప్రవేశించగలుగుతారు, మోక్షాన్ని పొందుకోగలుగుతారు. ఇది సువార్త. క్రీస్తు యొక్క సువార్తని అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విస్తారంగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ప్రకటన కూడా జరుగుతుంది, అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోను, మీటింగ్స్, చర్చ్లు అనేక విధాలుగా జరుగుతుంది. అయినప్పటికీ సువార్త అనేక మందికి మరుగు చేయబడి ఉన్నది. ఒకసారి చూడు, 2 కొరింథియన్స్ 4th chapter 3-4 verses చూడు ఒకసారి. ఆ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. చూసా ఎంత క్లియర్గా ఉందో. సువార్త భూమి మీద ప్రకటించబడుతున్నప్పటికీ అందరికీ అది చేరట్ల, కొందరికి మరుగు చేయబడి ఉన్నది. ఏంటి సువార్త? ఎంతమందికి ఈ శుభవార్త అంటే, ఈ శుభవార్త భూమి మీద ఉన్న అందరికీ శుభవార్తే. యేసుక్రీస్తు ఆదాముకి హవ్వకి పుట్టినటువంటి కయీను హేబేలు మొదలుకొని, ఇంకా క్లియర్గా ఆదాము హవ్వ దగ్గర నుంచి మొదలుకొని ఈ యుగాంతం వరకు పుట్టబోయే ఆఖరి బిడ్డ వరకు అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చాడు. ఆ రక్తము యొక్క విలువ అందరికీ అర్థం కావాలి, ఆయన పుట్టుక అందరికీ అర్థం కావాలి, ఆయన మరణము అందరికీ అర్థం కావాలి, ఆయన పునరుద్ధానము అర్థం కావాలి. కొందరికి మరుగు చేయబడి ఉన్నారు, వాళ్ళే నశించిపోతున్నారు. నశించిపోవడం అంటే ఏంటంటే, ఈ భూమి మీద మనం ఒక 100 సంవత్సరాలు బ్రతికామనుకో, ఎన్ని రోజులు ఉంటుంది అప్రాక్సిమేట్లీ? 36,500. జస్ట్ 36,500 days on this planet Earth, our journey. If you live 100 years. అంటే మన 100 years ముందు ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల రోజులు జరిగిపోయినాయి. మన తర్వాత కూడా జరగబోతున్నాయి. భూమి మీద మన ప్రయాణం ఎంత చిన్నదో చూడు. ఈ ప్రయాణములో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఈ ప్రయాణం ముగించే లోపు మన గమ్యస్థానం మనం నిర్ణయించుకోవాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే సువార్త. అలాంటి శుభవార్త మరుగు చేయబడింది. సో శుభవార్త అందరికీ శుభవార్తే, కానీ ఆ శుభవార్త అందరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మరుగు చేయబడింది. ఎందుకు మరుగు చేయబడింది? ఎవరు మరుగు చేశారు? ఒకసారి చూడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. 1 second, ఇక్కడ చూసావు ఎంత క్లియర్గా ఉందో. క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు అంటే ఈ భూమి మీద జన్మించినటువంటి యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుడు తన సొంత స్వరూపములో ఉన్నప్పుడు మనం ఆయన చూడలేం. దేవుడు అంటే సృష్టికర్త. ఆయన చేసిన సృష్టిలో ప్రధాన భాగమైన మానవుడు కూడా ఆయన తన మహిమలో ఉన్నప్పుడు చూడలేడు. అందుకోసము ఆయన తను తాను మానవ శరీరాకారముతో ప్రత్యక్షపరచుకోవడానికి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. చూడు ఒకసారి మరి. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసింది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశిస్తుంది. మనం ఇందాక నేను చెప్పుకున్న సువార్త ఈ భూలోకంలో ప్రకాశిస్తుంది. కానీ ఆ ప్రకాశము వారిపైన ప్రకాశింపకుండా నిమిత్తము ఎవరు వాళ్ళు? అవిశ్వాసులు, అంటే క్రీస్తునందు విశ్వాసము లేని వాళ్ళు. నీకు తెలుసా, మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే, మన ఇరుగు పొరుగు వారిలోనే, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనుషుల్లోనే క్రీస్తుని కూర్చున్న సువార్త కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. నువ్వు ఇంకా క్రీస్తు పైన దాడి చేస్తున్న వారి కోసం అడిగావు. దాడి చేయడం మాట ఎలా ఉన్నా అసలు క్రీస్తుని గురించి వినడానికి కూడా ఇష్టపడనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఒకప్పుడు నేను ఇష్టపడేవాడిని కాదు. బట్ సమ్హౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హీ అపియర్ టు మీ. నాకు ఆయన దర్శనం ఇచ్చారు కాబట్టి నేను ఈవేళ ఆయన సేవలో ఇలా ఉన్నాను, సత్యాన్ని గ్రహించుకున్నాను. బట్ ఆ సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. అంటే గుడ్డితనం అంటే ఏంటి? గుడ్డివాడికి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. గుడ్డివాడికి అంత చీకటే కదా, ఎక్కడే ఉంది ఎలా తెలీదు అంటే దాని అర్థం ఏంటి? నో ఇన్ఫర్మేషన్, నో విజ్డమ్, నో నాలెడ్జ్, అంతే కదా. అవునండి. సో గుడ్డివాడు కూడా చంద్రబాబు నాయుడు గారి మొహం బాగలేదండి అన్నాడు అనుకో, ఎలా ఉంటది? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో అసలు తెలియదు వీడికి. అసలు హీ డజంట్ నో హిస్ అథారిటీ. ఒక ముఖ్యమంత్రి యొక్క అధికారం ఏంటి, ఆయన అందచందాలు ఏంటి, ఆయన ఆకృతి ఏంటి, లేదంటే ఆయన అలవాట్లు ఏంటి, ఆయన పద్ధతులు ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయనకున్న జ్ఞానం ఏంటి, ఆయనకున్న వివేచన ఏంటి, ఏమీ అర్థం కానటువంటి వ్యక్తిలో ఒక గుడ్డివాడు మాట్లాడేస్తుంటే ఎలా ఉంటుంది? అలా ఉన్నదన్నమాట పరిస్థితి. ఈ లోకంలో క్రీస్తునందు, ఆయన సువార్తనందు విశ్వాసము లేనటువంటి అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుడితనము కలగచేసి క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత పనిచేస్తున్నాడు అన్నమాట. క్రీస్తు విరోధి అనేవాడు పనిచేస్తున్నాడు. సో దట్ మీన్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి స్వాధీనంలో ఉన్నారు. క్రీస్తు విరోధి స్వాధీనంలో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తు పైన దాడి చేస్తూ, క్రీస్తు పట్ల వ్యతిరేకత ప్రకటిస్తూ, క్రీస్తును ద్వేషిస్తూ, క్రీస్తును దూషిస్తూ, 2 చెక్కలు 3 మేకులు పీక్కులైన వాడు దేవుడు ఎలా అవుతాడు అని ఫీల్ అవుతూ, ఎందుకంటే వాళ్ళకి సువార్త మర్మం ఏంటో అర్థం కాలేదు కదా, మాట్లాడుతూ ఉంటే అర్థమయ్యింది అని అనుకుంటున్నటువంటి అనేక మంది క్రైస్తవులు, మళ్ళీ అనేక మంది సేవకులు వీళ్ళకి సమాధానం చెప్తారు. అంటే వీళ్ళు సమాధానం చెప్పేది ఎవరికి అన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు సమాధానం చెప్పేది క్రీస్తు విరోధికి. శరీరం వాళ్ళదే, కానీ ఆత్మ మనసు ఎవరి స్వాధీనంలో ఉన్నది అంటే క్రీస్తు విరోధి స్వాధీనంలో ఉన్నది. వీళ్ళందరూ క్రీస్తు విరోధి స్వాధీనంలో ఉండి మాట్లాడుతున్నారు. పైకి కనబడే శరీరము మనుషులదే, కానీ ఈ ప్రశ్నలు అడిగేది, లేదంటే ఇలా చేసేది, ఇలా పని చేసేది క్రీస్తు విరోధి అన్న విషయం బైబిల్ చాలా క్లియర్గా నిర్ధారణ చేస్తుంది. సో మేము నమ్మేము, మేము సువార్తని వెంబడిస్తున్నాము, మేము క్రీస్తుని పొందుకున్నాము, క్రీస్తు మూలముగా తిరిగి జన్మించాము, యేసుక్రీస్తులో తిరిగి జన్మించాము, ఆత్మ మూలముగా తిరిగి జన్మించాము, వాక్య మూలముగా తిరిగి జన్మించాము అనుకుంటున్నటువంటి అనేక మంది సేవకులు అనబడే వాళ్ళు కూడా వీళ్ళకి తప్పుడు సమాధానం, అంటే అనవసరమైనటువంటి వార్లో దిగుతున్నారు. వీళ్ళు యాక్చువల్గా చేయాల్సిన వార్ ఎక్కడుంది అంటే క్రీస్తు విరోధితో చేయాలి. ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని భౌతికపరమైన యుద్ధంగా మార్చేస్తున్నారు. నువ్వు అడిగావు కదా ఆత్మ సంబంధమైన మర్మం ఏంటి అని. ఇది అర్థమైన మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు కోసం ఎవడో ఒకడు ఏదో దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దాన్ని పట్టుకొని మా దేవుడిని ఎలా అంటావా అని చెప్పి యువతల నుంచి ఇంకో పాస్టర్ ఏదో కౌంటర్ ఇస్తున్నాడు, అవతల ఇంకో కౌంటర్. ఇదంతా చూస్తుంటే టోటల్ ఈవెంట్ అంతా కూడా ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. పాస్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్ వెళ్ళిపోతున్నారు. We should not provoke the devil to provoke us, because we are not the defenders of Jesus Christ. Jesus Christ is our
డిఫెండర్. ఆయనే మనకి మహాదుర్గమై ఉన్నాడు. ఆయనే మన కోట అయి ఉన్నాడు. ఆయన అధికారం ఏంటి, ఆయన శక్తి ఏంటి అనేది చూస్తే ఆయన సుప్రీం అథారిటీ కలిగి ఉన్నాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయనే ఆదై ఉన్నాడు, ఆయన అంతమై ఉన్నాడు, ఆయన మొదలు, ఆయన చివరై ఉన్నాడు, ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా అయి ఉన్నాడు. ఆయనకు ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏమీ ఉండదు. సమస్తము ఆయనలో ఉన్నది. ఆయన వాక్కు చేత, ఆత్మ చేత, ఆయన శక్తి చేత, ఆయన ఊపిరి చేత ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి జీవిస్తుంది. ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయన లేకపోతే సమస్తము చీకటే. ఆయన గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత లేనటువంటి అనేక మంది వ్యక్తులు జస్ట్ ఆయన గూర్చినటువంటి సమాచారం తీసుకొని తిరిగి మళ్ళీ క్రీస్తు విరోధి స్వాధీనంలో ఉండి క్రీస్తు పైన దాడి చేస్తున్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళి సమాధానాలు చెప్తున్నారు. సో ఇదంతా చూస్తున్నటువంటి, బయట నుంచి చూస్తున్నటువంటి సమాజం కావచ్చు, మళ్ళీ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కావచ్చు, దానికి లోబడిపోతున్నారు. సో దిస్ ఇస్ హౌ డెవిల్ ఈస్ అట్రాక్టింగ్ సో మెనీ పీపుల్ అన్నమాట, సో మెనీ బిలీవర్స్ ఆల్సో. వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫోకస్ డైవర్ట్ చేస్తున్నాడు. వీ షుడ్ నాట్ రెస్పాండ్ టు దోస్ పీపుల్, రాదర్ దాన్ వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, అంటే వ్యక్తిగత్వాన్ని కాదు, అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆదికాండం 1:26 ఒకటే చెప్తుంది, దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించను. సో మన ఇరుగు పొరుగు వాడు అంటే ప్రతి ఒక్క మనిషి దేవుడు స్వరూపంలోనే ఉన్నాడు. అతనికి దేవుడు ఎవరో అర్థం కాకపోవచ్చు, యేసుక్రీస్తు ఎవరో అర్థం కాకపోవచ్చు, యేసుక్రీస్తు పైన వ్యతిరేక భావంతో మాట్లాడుతూ ఉండొచ్చు, దాడి చేస్తుండొచ్చు. బట్ బైబిల్ చెప్తున్న మర్మం ఏంటంటే హీ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్, వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. రాధా మనోహర్ దాస్, లేదంటే కరుణాకర్ సుగుణ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అన్నీ పూర్తిగా నాకు తెలియవు, కానీ వీళ్ళందరూ కలిసి క్రీస్తు పట్ల విరోధ భావంతో అనేకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు. దానికి కౌంటర్స్ కూడా ఈ పాస్టర్స్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధం కాస్త భౌతిక సంబంధమైన యుద్ధంగా మారిపోయింది. దేర్ మైండ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దేర్ లైఫ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దేర్ బాడీస్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దే ఆర్ పొసెస్డ్ పీపుల్. వీ షుడ్ ప్రే ఫర్ దేర్ డెలివరెన్స్. వాళ్ళ విడుదల కోసం, వాడి విమోచన కోసం, వాడి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇన్ కేస్ దేవుడు మన ప్రార్థన ఆలకించి ఒక్క దేవదూతను వాళ్ళ దగ్గరికి పంపించిన, ఆయన కృపలో కొంచెం వాళ్ళపైన ప్రకాశించిన, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడిన, దేవుడు ఆత్మ వారిని తాకిన, దేవుడు వెలుగు వాళ్ళ హృదయాల్లో ప్రకాశించిన, సువార్త వాళ్ళకి హృదయానికి అందేటట్టు దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరిచిన, వాళ్ళు రక్షించబడతారు. అలాంటి రక్షణ సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని రక్షించారు. మనల్ని కాదు, బైబిల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చూడొచ్చు. వాస్తవంగా పౌలు అనే వ్యక్తి, పౌలు గారు, నూతన నిబంధనలో పౌలు గారు తెలుసు కదా నీకు. ఆయన పౌలుగా పిలవబడక ముందే, పౌలుగా మారక ముందే సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు విరోధంగా ఉండేవాడు, యేసుక్రీస్తు సంఘానికి విరోధంగా ఉండేవాడు, అనేక మందిని చంపేస్తూ ఉండేవాడు. అలా చంపే ప్రక్రియలో ఆయన ఒక ఊరు వెళ్తుండగా మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ఆయనకి దర్శనమిచ్చారు. మెట్ట మధ్యాహ్నం 3 గంటల కాల మంచి సూర్యుడు బగబగ మండుతున్న టైంలో సూర్యకాంతికి మించిన కాంతి ఆయన పైన ప్రకాశిస్తే ఆయన గుర్రమెంచి పడిపోయారు, కళ్ళు గుడ్డితనం కలిగి తెరవలేని పరిస్థితిలో. అలాంటి టైంలో ఆయన స్వరం విన్నాడు, సౌలా సౌలా అని ఆయన పిలిచినప్పుడు, అయ్యా ఎవరు మీరు అని అంటే, నీవు నాశనం చేయడానికి వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు నేనే. పక్క ఊరు వెళ్ళి అక్కడ ఉండమంటే ఆయన 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు అననీయ అనే ఒక ప్రవక్తని సౌలు దగ్గరికి, అంటే పౌలు దగ్గరికి పంపించి సౌలును పౌలుగా మార్చి అతనికి విడుదల దయచేశారు. ఆ క్షణం మొదలుకొని ఆయన ఉన్నటువంటి అపోస్తులు అందరికంటే ఎంతో ఉత్తమంగా ప్రభు యొక్క సేవ చేశాడు, ప్రభు సువార్త ప్రకటించాడు. ఈ భూమి పైన కొన్ని కోట్ల మంది ఆత్మన రక్షణ కోసం ఆయన పనిచేశాడు. దట్స్ హౌ గాడ్ కెన్ డూ, గాడ్ కెన్ వర్క్ అన్నమాట. అంతేకాదు, నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను చక్రి. 2 చెక్కలు 3 మేకలు, పిక్కులైన వాడు దేవుడు ఎలా అవుతాడు అని. అసలు ఈ 2 చెక్కలు 3 మేకల మర్మం ఏంటో తెలుసా?
ఆదాము మొదలుకొని యుగాంతం వరకు టోటల్ మానవ జాతి అంతటి యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకోవడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఒకసారి చూడు, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువు ఒకసారి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎంత క్లియర్ గా ఉందో చూసా. రాను అంటే సిలువ. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి 2 చెక్కలు. ఓకే, ఆ 2 చెక్కల మీద వేలాడబడాలంటే 3 మేకలు ఉండాలి. అంటే దేవుడు మానవ శరీరాకారముతో ఈ లోకంలో జన్మించి, అంటే మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన మరల తిరిగి 2 చెక్కలు 3 మేకల మీద వేలాడాడు. ఎందుకు వేలాడాడు అంటే ఈ మానవ జాతి అంతటిని మొట్టమొదటి మానవుడైనటువంటి మొదటి ఆదాము యొక్క తప్పిదం వల్ల కలిగినటువంటి శాపము నుంచి విమోచించడానికి. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఆయన ఇంకో రకంగా చనిపోవచ్చుగా. అవును, వేరే ఆయన చనిపోవడానికే వచ్చాడు, చనిపోవడానికే జన్మించాడు. ఆయన ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ డెత్ ఈస్ డిఫరెంట్. ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రీ డిస్టైన్డ్. అంతే, జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల మరణించబడింది, వధించబడింది అని ప్రకటన గ్రంథములో ఉంటది. బట్ ఆయన సమయం వచ్చినప్పుడు అది నెరవేరింది. అది నెరవేరిన 2026 సంవత్సరాల తర్వాత ఈవేళ అనేక మంది అవిశ్వాసులైన వారికి ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. 2 చెక్కల 3 మేకల మీద వేలాడబడే మీ దేవుడు తను తానే రక్షించుకోలేకపోయాడు, ఇంకా ఆయన ఎలా దేవుడు అవుతాడు అని. సో అలా అడిగేది వాళ్ళు కాదు, క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ వారిలో నుంచి క్వశ్చన్ చేస్తుంది. మనకు తెలుసు కదా, వాళ్ళకి తెలియకపోతే. వి షుడ్ నాట్ ప్రొవోక్ డెవిల్ టు ప్రొవోక్ అస్. మనము వాడిని రెచ్చగొడితే వాడు రెచ్చిపోయి మనల్ని రెచ్చగొడతాడు. టూ సైడ్స్ ఫిజికల్. సో వార్ ఏమైపోయింది ఇప్పుడు? స్పిరిచువల్ వార్ కాస్త ఫిజికల్ వార్ అయిపోయింది. ఇది చూసి వాడు ఆనందిస్తాడు. సో ఎవరైతే ఈ విషయం అర్థం కాలేదో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కాదు మాట్లాడేది, క్రీస్తు విరోధి మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకొని ఒక నవ్వు నవ్వి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అర్థమయ్యే రీతిగా అది చెప్పినప్పటికీ వినడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళ హార్ట్, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ థాట్స్, వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా సంబడీ ఈస్ కంట్రోలింగ్. మన వల్ల అయితే ఆ కంట్రోల్ చేసే ఆత్మను వెళ్ళగొట్టాలి. అది దేవుడి చిత్త ప్రకారమే జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు, బట్ పైన ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. సో దీని వెనక అపవాది యొక్క తంత్రం ఉంది. ఇన్ ద సేమ్ వే గాడ్స్ పేషెన్సీ ఉంది. అన్నిటికీ మించి సువార్త మరుగు చేయబడితే అది ఎవరికి మరుగు చేయబడిందంటే నశించుచున్న వారికే మరుగు చేయబడింది. సో మనము అందుకోసమనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే దేవుడు ఎవరికి మనం ఎవరికి మనం వాక్యం బోధించాలి, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా గాడ్స్ డైరెక్షన్లోనే మనం ముందుకు పోవాలి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ ఇన్ హెవెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో ద్వారా ఈ విషయం చాలా మంది క్రైస్తవులు అనబడే వాళ్ళకి అర్థమవుతుంది. అఫ్ కోర్స్ నిజముగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులకి ఇది మనం చెప్తేనే కానీ అర్థం కాదు అని నేను అనుకోవట్లా. దేవుడు ఆల్రెడీ వాళ్ళ హృదయానికి తెలియచేస్తాడు. ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది. చాలా మంది పాస్టర్లు ఇంత జరుగుతున్నా ఎవరు మాట్లాడరు ఏంటండి, ఎవరు వ్యతిరేకించరేంటండి, ఎవరు దాడి చేయరేంటండి, ఎవరు వీడియోలు చేయరేంటండి అని అనుకుంటుంటారు. నో, వీ కెన్ నాట్ డిఫెండ్ జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ అవర్ డిఫెండర్. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయనే జీవమైన ఉన్నాడు, ఆయనే రక్షణ అయి ఉన్నాడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఏం జరుగుతుందో చూసుకుంటాడు. ఆయన ఏం చెప్తే అది చేయడానికే మనము ఇక్కడ ఉన్నాం. చెప్పకుండా మాత్రం ఏమీ చేయకూడదు.
ఈ వీడియో ఇలా చేయాలని ఆయన డైరెక్షన్లోనే మనం ముందుకెళ్తాం. అట్లీస్ట్ కొంతమంది ఇది తెలుసుకొని సత్యాన్ని గ్రహించుకొని ఆత్మ నడిపింపులోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.